2026 ఊరగాయ వడియాల ఎపిసోడ్లో ఇప్పుడు మనము కూర పచ్చడి ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. ఈ కూర పచ్చడి చేయడానికి గాను నేను ఎంచుకున్న కాయలు నూజివీడు నుంచి తెప్పించుకున్న చిన్న రసాలు. ఈ కాయలు చక్కగా పీచు ఉండి చాలా పుల్లగా ఉంటాయి. కాయలు ఊరగాయలకి అనువైన కాయలు, అందుకని ఈ కాయలు తెప్పించుకున్నాను నేను. చాలా వరల్డ్ ఫేమస్ కాయలు నూజివీడు కాయలు. ఈ కాయలకు ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. నేను 30 కాయలు తీసుకున్నాను కూర పచ్చడి చేయడానికి గాను. బాగా కడుక్కున్న తర్వాత దాన్ని తడిపోయేటట్టు శుభ్రంగా తుడుచుకుని పైన తొక్క తీసేసి ఈ విధంగా కోరుకోవాలన్నమాట. ఇది కోరుకున్న తర్వాత మనకి ఇదంతా కలిసి ఒక బేసినుడు వచ్చింది. ఈ వచ్చిన కూరని సన్నగా పరుచుకుని ఈ విధంగా 3-4 బేసిన్స్లో కొంచెం ఉప్పు, పసుపు ఈ విధంగా వేసుకుని దాన్ని సన్నగా పరిచి ఎండలో పెట్టాలి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండలో పెడితే సరిపోతుంది. మంచి ఎండలో పెడితే సరిపోతుంది. ఒక బేసిన్ వచ్చిన దాన్ని ఈ విధంగా 4 బేసిన్లు పెట్టుకుని సన్నగా పరుచుకుని పోయిన తర్వాత మర్నాడు ఈ ఊరగాయని కలుపుకోవాలన్నమాట. ఆ రోజు కలవలేదు, ఎందుకంటే అలా ఉడుకుగా ఉన్నప్పుడు ఊరగాయ పెట్టకూడదు కాబట్టి. మరుసటి ఉదయం మనం కావాల్సిన కారం ఏ విధంగా కలుపుకోవాలంటే, 1 గ్లాసు ఆవపిండి తీసుకుంటే 3/4 గ్లాసు ఉప్పు, 3/4 గ్లాసు కారం, 1 గుప్పెడు శనగలు, 1 గుప్పెడు మెంతులు వేసుకుని ఇదంతా కలిపి పెట్టుకోవాలి. పసుపు మనం ఆల్రెడీ వేసాము, ఇంకొక చెంచాడు వేసుకుంటే సరిపోతుంది పసుపు ప్రిజర్వేటివ్గా. ఇప్పుడు ఇలాగా ఈ విధంగా 30 కాయలకు గాను మనం కలుపుకునే ఈ ప్రపోర్షన్ 3 ప్రపోర్షన్స్ సరిపోతుంది అన్నమాట. అంటే 3 గ్లాసుల ఆవపిండి, 2.5 గ్లాసుల కారం, 2.5 గ్లాసుల ఉప్పు, 3 గుప్పెళ్ళ శనగలు, 3 గుప్పెళ్ళ మెంతులు. ఆ కారం అంతా ఈ కూరలో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీంట్లో పోపు పెట్టుకోవాలి. పోపుకు గాను నేను ఎంచుకున్న నూనె ఏస్ప్రాన్ పప్పు నూనె 1/2 లీటర్ పడుతుంది. ఆ నూనె బాగా కాగిన తర్వాత అందులో గుప్పెడు మెంతులు, ఆవాలు, సన్న ఆవాలు వేసుకుని ఇంగువ, పాల ఇంగువ వేసుకోవాలి. పాల ఇంగువ చక్కటి కమ్మదనాన్ని ఇస్తుంది ఊరగాయకి. అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు చేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. పాల ఇంగు ముద్దగా ఉంటుంది కాబట్టి వేయించిన తర్వాత దాన్ని పొడి కొట్టుకుని ఈ ఊరగాయలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నూనె పోపు అంతా బాగా చల్లారింది. ఇది ఊరగాయలు కలిపేసుకుని పైకి కింద కలిపి 3 రోజులు ఆ విధంగా ఊరనివ్వాలి. ఉప్పు కారాలు మనం ఎంచుకున్న కాయలు బట్టిను సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంచెం అటు ఇటుగా తగ్గచ్చు. అందుకని 3వ రోజు కలుపుకుంటే మనకి సరిగ్గా తెలిసిపోతుంది. ఆ విధంగా తయారు చేసుకున్న కూర పచ్చడి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. అన్నంలోకి కాక టిఫిన్స్లో కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. కొంచెం కష్టపడితే ఏడాదంతా మనకి ఎంతో రుచికరమైన ఊరగాయలు రెడీ.